హాయ్ ఎవ్రీవన్. మనం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఏపీ పాలిసెట్ కౌన్సిలింగ్ డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏపీ పాలిసెట్ కౌన్సిలింగ్ డేట్స్ ని ఫస్ట్ ఫేజ్ నోటిఫికేషన్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఫస్ట్ ఫేజ్ నోటిఫికేషన్ లో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో ఏమేమి ఉంటాయి అన్నది మనం చూస్తే ప్రాసెసింగ్ ఫీజు రిజిస్ట్రేషన్, అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్, అలాగే వెబ్ ఆప్షన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఈ ఫస్ట్ ఫేజ్ అనేది జూన్ 20 నుండి జూలై 1 వరకు జరుగుతుంది. ఏపీ పాలిసెట్ 2025 అడ్మిషన్ సంబంధించి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది మనం చూద్దాం. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో ఫస్ట్ అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్ వచ్చిన ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ అనేది జూన్ 20 నుండి జూన్ 27 వరకు జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ చేసే టైంలో ప్రాసెసింగ్ ఫీజ్ అనేది పేమెంట్ చేయాలి. ఓసీబీసీ వాళ్ళైతే 700, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 250 రూపీస్ అయితే పేమెంట్ చేయాలి. అలాగే తర్వాత ఇక్కడ చూస్తే పేమెంట్ అనేది క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, లేదా డెబిట్ కార్డు, లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజ్ పేమెంట్ చేయాలి. ఒకసారి ఫీజ్ పేమెంట్ చేసిన తర్వాత ప్రింట్అవుట్ అనేది ఖచ్చితంగా మనం తీసుకోవాలి. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే మొబైల్ ఫోన్స్ ద్వారా మనం పేమెంట్ అనేది అవాయిడ్ చేయాలి. ఎందుకంటే మొబైల్ ఫోన్స్ ద్వారా చేస్తే పేమెంట్ అనేది ఎక్కువ ఫెయిల్యూర్ అవుతుంది. కాబట్టి మొబైల్ ఫోన్స్ ద్వారా కాకుండా ఓన్లీ సిస్టమ్ ద్వారా కానీ, లేదంటే ల్యాప్టాప్ నుంచి కానీ మనం పేమెంట్ అనేది చేయాలి. పేమెంట్ ఒక్కోసారి నెట్వర్క్ వల్ల, లేదు అంటే ఒక్కోసారి అమౌంట్ కట్ అయ్యి మన అకౌంట్ లో అమౌంట్ కట్ అవుతుంది, కానీ పేమెంట్ అన్సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. అటువంటి టైంలో 2-3 టైమ్స్ పేమెంట్ జరిగినట్లయితే ఇక్కడ కనిపిస్తున్న మెయిల్ ఐడికి మన డీటెయిల్స్ ని పంపించి రీఫండ్ చేయమని అడిగితే వాళ్ళు 4 వర్కింగ్ డేస్ లో రీఫండ్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే మనం పేమెంట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఫీజ్ పేమెంట్ రిసిప్ట్ అనేది మనం ప్రింట్అవుట్ తీసుకొని మన దగ్గర ఉంచుకోవాలి. ఆ ఫీజ్ పేమెంట్ రిసిప్ట్ ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి, అలాగే ఇక్కడ టూ సెట్స్ ఆఫ్ జెరాక్స్ కాపీస్ అవి మనం తీసుకొని వెళ్ళాలి. వేటిని జెరాక్స్ కాపీస్ తీసుకొని వెళ్ళాలి అంటే ఇక్కడ కనిపిస్తున్నవి మనం తీసుకొని వెళ్ళాలి. ప్రాసెసింగ్ ఫీజ్ పేమెంట్ అంటే మనం పేమెంట్ చేసినప్పుడు రిసిప్ట్ ఇస్తారు కదా, ఆ రిసిప్ట్, అలాగే హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, అలాగే ఎస్ఎస్సి మార్క్ లిస్ట్, అలాగే 4th నుంచి 10th సర్టిఫికేట్స్ అనేవి, స్టడీ సర్టిఫికేట్స్ అనేవి మనం ఇక్కడ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. స్టడీ సర్టిఫికేట్స్ ఒకవేళ 4th నుంచి 10th స్టడీ సర్టిఫికేట్స్ లేకపోతే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది మనం తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే తర్వాత మనం చూస్తే ఓసీ వాళ్ళు అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ని తీసుకొని వెళ్ళాలి. అది కూడా 2025-26 ఇయర్ కి సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ని తీసుకొని వెళ్ళాలి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ని కూడా మనం తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది 1/1/2022 తర్వాత తీసుకున్న సర్టిఫికేట్ అయితే మనం అక్కడ యాక్సెప్ట్ చేస్తారన్నమాట. అంటే 3 ఇయర్స్ బిఫోర్ లోనే మనం తీసుకొని వెళ్ళాలి. అప్పుడే మనకి ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది అవకాశం ఉంటుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ని తీసుకొని వెళ్ళాలి. అలాగే టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ని తీసుకొని వెళ్ళాలి. తెలంగాణ నుండి ఏపీకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్ళాలి. అలాగే పీడబ్ల్యూడి, క్యాప్, ఎన్సిసి, స్పోర్ట్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, మైనారిటీ, ఇటువంటి సంబంధించి స్పెషల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళు కూడా వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ ర్యాంక్ వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలి అనేది ఇక్కడ క్లియర్ గా షెడ్యూల్ అనేది మెన్షన్ చేశారు. రిపోర్టింగ్ టైమ్ అట్ హెచ్ఎల్సి అంటే హెల్ప్ లైన్ సెంటర్స్ అనేవి ఉంటాయి. మనం ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటామో ఆ రిజిస్ట్రేషన్ టైంలో హెచ్ఎల్సి కూడా హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా మనం ఆప్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ హెచ్ఎల్సి సెంటర్స్ కి వెళ్ళి మనం ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. 9 AM కి మనం ఎవ్రీ డే, అంటే ఇక్కడ కనిపిస్తున్న డేట్స్ ప్రకారం మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్ళాలి. జూన్ 21 అయితే 1 to 15,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు వెళ్ళాలి. జూన్ 22 అయితే 15,001 నుంచి 32,000 మధ్యలో ర్యాంక్ వచ్చిన వాళ్ళు వెళ్ళాలి. అలాగే జూన్ 23 అయితే 32,001 నుంచి 50,000 వరకు ర్యాంక్ వచ్చిన వాళ్ళు వెళ్ళాలి. అలాగే జూన్ 24 అయితే 50,001 నుంచి 68,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు వెళ్ళాలి. అలాగే జూన్ 25 అయితే 68,001 నుంచి 86,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు వెళ్ళాలి. అలాగే 26 జూన్ అయితే 86,001 నుంచి 10,000 1,04,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు వెళ్ళాలి. అలాగే జూన్ 27 అయితే 1,04,001 నుంచి 1,20,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు వెళ్ళాలి. అలాగే జూన్ 28 అయితే 1,20,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఉన్న వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న డేట్స్ లో వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే హెచ్ఎల్సి హెల్ప్ లైన్ సెంటర్స్ కి వెళ్లాల్సి ఉంటుంది.
అలాగే తర్వాత ఇక్కడ చూస్తే ఎవరైతే స్పెషల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉంటారో అంటే పీడబ్ల్యూడి, క్యాప్, ఎన్సిసి, స్పోర్ట్స్, అలాగే గేమ్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, అలాగే ఆంగ్లో ఇండియన్ కేటగిరీస్ వాళ్ళైతే ఖచ్చితంగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విజయవాడ వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తున్న కాలేజ్ కి మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది వెళ్లాల్సి ఉంటుంది. ఇది నియర్ వెన్ సర్కిల్ దగ్గర ఉంటుంది అన్నమాట. విజయవాడలో నియర్ వెన్ సర్కిల్ దగ్గర గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కి వెళ్లి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే వీళ్ళు వెళ్లాల్సి ఉంటుంది. స్పెషల్ కేటగిరీ వాళ్ళు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కి ఎప్పుడు వెళ్ళాలి అనేది మనం ఇక్కడ చూసినట్లయితే కనుక 25th జూన్ 25th ఎన్సీసీ పీడబ్ల్యూడి వాళ్ళు అయితే 1,40,000 ర్యాంక్ వచ్చిన ఎన్సీసీ వాళ్ళు, అలాగే 1 to లాస్ట్ ర్యాంక్ వరకు పీడబ్ల్యూడి వాళ్ళు వెళ్ళాలి. అలాగే జూన్ 26th ని స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కి సంబంధించి 1 to 60,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు వెళ్ళాలి. ఎన్సీసీకి సంబంధించి 40,001 నుంచి 80,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు వెళ్ళాలి. అలాగే జూన్ 27th అయితే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కి సంబంధించి 60,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు వచ్చిన వాళ్ళు వెళ్ళాలి. అలాగే ఎన్సీసీ వాళ్ళు 80,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి విజయవాడ వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ క్యాప్, స్కౌట్స్ అండ్ గైడ్స్ అండ్ ఆంగ్లో ఇండియన్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళైతే జూన్ 28న ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్ అంటే వీటికి సంబంధించి అన్ని ర్యాంకులు వచ్చిన వాళ్ళైతే ఈ జూన్ 28న విజయవాడ వెళ్లాల్సి ఉంటుంది. అలాగే తర్వాత ఇక్కడ వెబ్ ఆప్షన్ కి సంబంధించిన డేట్స్ అనేవి మనం చూసినట్లయితే జూన్ 25th నుండి జూన్ 25th జూన్ 26th ఫస్ట్ నుంచి 50,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది. అలాగే 27th జూన్ నుండి 28th జూన్ వాళ్ళకైతే 50,001 నుంచి 90,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. అలాగే జూన్ 29 టు జూన్ 30 వాళ్ళకైతే 90,000 జూన్ 29th నుండి జూన్ 30 వరకు 90,001 ర్యాంక్ నుండి లాస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. అలాగే వెబ్ ఆప్షన్స్ మార్చుకోవడానికి అవకాశం అనేది ఒకే ఒక రోజు ఉంటుంది. అదే జులై 1st. ఇక్కడ జులై 3rd ని సీట్ అలాట్మెంట్స్ అనేది వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఏవైనా మొబైల్ నెంబర్ చేంజ్ చేయాలి అనుకున్నా, లేదు అంటే ఏవైనా కరెక్షన్స్ కానీ, ఏవైనా క్యాండిడేట్ కావాలి అనుకుంటే వ్యాలిడ్ ప్రూఫ్ అనేది చూపించి హెల్ప్ లైన్ సెంటర్స్‌కి వెళ్తే కనుక వాళ్ళు హెల్ప్ అనేది చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే సీట్ అలాట్మెంట్ అనేది ఇక్కడ కనిపిస్తున్న అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అఫీషియల్ వెబ్‌సైట్‌లో జులై 3rd ఆఫ్టర్ 6 PM సీట్ అలాట్మెంట్ అనేది వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు మన లాగిన్ ఐడీ, అలాగే హాల్ టికెట్ నంబర్, అలాగే పాస్‌వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ లాగిన్‌కి సంబంధించిన డీటెయిల్స్‌తో లాగిన్ అయితే కనుక సీట్ అలాట్మెంట్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మన అలాట్మెంట్ ఆర్డర్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకొని కాలేజ్‌కి వెళ్ళినప్పుడు కాలేజ్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇది కౌన్సెలింగ్ డేట్స్‌కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో, ఈ ఇన్ఫర్మేషన్‌ని కౌన్సెలింగ్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.